ఏమైనా ఘోరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు మంచి సాహసాలతో కూడుకున్నటువంటి సహాయక చర్యలు చేపడుతూ ఎప్పుడు వాటి డ్యూటీకి న్యాయం చేద్దామని చూస్తూ ఉంటాడు సార్. అండ్ అంతేకాకుండా ఒక్కసారి శ్రీకాంత్ గట్టిగా చెప్పట్లు ఇంతమంది చెప్పిన, అంతేకాకుండా నీ భుజం మీద ఉన్న 2 స్టార్లు 3 స్టార్లు అయ్యి నువ్వే ఒక స్టార్గా ఎదగాలని ఎప్పుడు కూడా అనుకుంటా. 3 స్టార్లు అయ్యి నువ్వే ఒక స్టార్గా కావాలనుకుంటున్నా. అంతేకాకుండా సార్ మా బ్యాచ్లో రాజకీయంగా కూడా ఎదుగుతున్నారు సార్. మా కుమార్గల్లి పండు సార్ 2019 కార్పొరేటర్ ఎలక్షన్స్లలో 34వ డివిజన్ నుంచి పోటీ చేసిండు. యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీ నుంచి టికెట్ రావాల్సింది, రాలే. మనోడికి తిక్కలేసి ఇండిపెండెంట్గా నిల్చున్నాడు. 600 ఓట్లకు పైగా ఓట్లు సంపాదించింది సార్. అంటే నాకు తెలిసి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిజామాబాద్లో 600 ఓట్లకు పైగా గెలుచుకున్నాడంటే ఒక రాజకీయ పార్టీ అండా ఉంటే విన్నింగ్ క్యాండిడేట్ అల్టిమేట్గా. మామ హార్డ్ లక్, ఈసారి కూడా ట్రై చేయు. మాతో ఏమైనా హెల్ప్ అవ్వాలంటే చేస్తాం, జెండా వాపుదాం సార్ ఖచ్చితంగా. అంతేకాకుండా ఇమ్తియాజ్ అలీ అని 53వ డివిజన్ నుంచి పోటీ చేసిండు. ఒక రాజకీయ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కేవలం 75 ఓట్లతో ఓడిపోయిండు. 1300 ఓట్ల దాకా కూడా వచ్చినాయి. అంటే ఇదంతా ఈ డెవలప్మెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా సాధ్యమైంది మీరు నేర్పించినటువంటి సంస్కారము క్రమశిక్షణ వల్లనే సాధ్యమైంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఎడ్యుకేటెడ్ అండర్ యువర్ గైడ్ లైన్స్ సార్. అండ్ ఈరోజు ఈ పార్టీ సక్సెస్ కావడానికి మీరు అందరూ కారణం. ఎందుకంటే మీరు అందరు గట్టిగా ఫిక్స్ అయ్యారు ఈసారి కలవాలని. అందరు కారణం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక 8-10 మంది కృషి చాలా ఉన్నది. ఆ 8-10 మంది గత 2 నెలల నుంచి వాళ్ళ బిజినెస్లు కావచ్చు, వాళ్ళ జాబ్స్ కొన్ని టైంలో వదులుకొని మీటింగ్స్ అరేంజ్ చేసుకొని ఫోన్ నెంబర్ సేకరించి డబ్బులు అడిగి ఫాలో అప్ చేసి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అమ్మ కమ్మేస్తున్నది. సో ఇవన్నీ చేసిర్రు. ఒక యూనిటీ ప్రదర్శనను చూపించిర్రు. ఈ యూనిటీ ప్రదర్శనను ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తూ మన దోస్తులు ఎవరన్నా సుఖ సంతోషాలలో ఉన్నా బాధలలో ఉన్నా పాల్గొందాం అని చెప్పేసి హోప్తో కూడుకున్నటువంటి ఒక హోప్తో ఉన్నా నేను. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ బాలాజీ గారు. మనం ఇక్కడే చదువుతున్నాం. సో నేను నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ మనకు విద్యతో పాటు సంస్కారం, మన బాలాజీ గారు శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా విద్యతో పాటు సంస్కారం ఎక్కువ నేర్చుకున్నాము. అంటే పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వడం. మనము ఏ విషయంలో అయినా ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే నాకు బేస్మెంట్, మనకి ఇప్పుడు స్కూల్ అనేది మనకు బేస్మెంట్ లాగా. సో నేను ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నానంటే నాకు విద్యను అందించిన గురువులే కారణం. నేను రోల్ మోడల్గా భావించే నాకు గురువులు కాకుండా నా రోల్ మోడల్ మా అన్నయ్యే. సో మా అన్న నా ప్రతి విషయంలో ముందుండి మా తమ్ముడు ఇది చేయగలడు అని నన్ను నాకన్నా ఎక్కువ నమ్మింది మా బ్రదర్ ఒకడు. సో నాకు గురువు దైవం మా అమ్మ నాన్న తర్వాత మా అన్నయ్య అండి నాకు. సో అన్నయ్య వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. సో ఇప్పుడు రీసెంట్గానే ఇల్లు కట్టుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన కమిటీ మెంబర్స్కి, అందులో నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు చాలా థ్యాంక్ యూ. అలాగే కమిటీ మెంబర్లో ఫస్ట్ గ్రూప్లో జీవన్ మెసేజ్ చేశాడు. మరి మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాం మా వాళ్ళకు మెసేజ్ పెట్టాడు. పెట్టగానే మన వాళ్ళు ఒక 30 to 40 మెంబర్స్ టక మెసేజ్ పెట్టారు. వెంబడి ప్రదీప్. సో ప్రతి ఒక్కరు శ్రీకాంత్, నరేష్, మన 2 నరేష్లు నాకు కూడా కాల్ చేసి ప్రతి ఒక్కరిని అరే రామురా బాబు అన్న వాళ్ళని కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే ప్రదీప్, బాలాజీ, మన నవీన్, ప్రతి ఒక్కరు అందరినీ ఇలా చూడడానికి అరేంజ్ చేశారంటే చిన్న విషయం కాదు. ఇంట్లో ఫంక్షన్ అంటే మనం ఈజీగా చేసేయగలం, కానీ ఇంతమంది కుటుంబాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మన శ్రీకాంత్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం ఒక సొసైటీ ఫామ్ చేద్దాం. డెఫినెట్గా ఇంట్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. సో మనము మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఓదార్చే ఆ ఓదార్పు అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ నుంచి మన స్టేజ్ ఎలా ఉందో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాలాజీ చెప్పినట్టు ప్రతి ఒక్కరు 50,000 to 60,000 1 lakh వరకు సంపాదించిన వాళ్ళే. సో చాలా హ్యాపీగా ఉంది అందరు ఇలా కలుసుకోవడం. అలాగే నెక్స్ట్ 25 years 2029లో ప్రతి ఒక్కరు విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రావణ్ గారు. చిన్న సవరణ, ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రిటైర్డ్ అయిన సార్లు ఎంతో ఓపికగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని వచ్చారు. మా విద్యార్థులు బాధతో కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎక్కువ టైం ఏం తీసుకోను. ఈ నేటి కాలంలో విద్య అనేది మొత్తం డబ్బుతో కూడుకున్నది అయిపోయింది. మనం చదువుకున్న రోజుల్లో అయితే ఒక 60 రూపాయలు పెడితే కార్పొరేట్ల విద్య మనకు అందించిన సార్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యతో పాటు బుద్ధి, అన్ని స్కూళ్ళలో విద్య, కార్పొరేట్ స్కూళ్ళలో విద్య బాగానే దొరుకుతుంది, కానీ బుద్ధి నేర్పేటది దొరకలేదు. మనకు విద్యతో పాటు బుద్ధిని నేర్పించిన సార్లకు మన పాదాభివందనాలు మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, పొద్దునుంచి టిఫిన్ కూడా చేయలేదు. అందరినీ చూస్తే కడుపు నిండిపోయింది. ఇంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. అందరికీ ఫోన్లు చేసి గొంతు కూడా కూస్తుంది, మాట్లాడలేకపోతున్నా. సారీ. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్లకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. లంచ్ టైం అయింది, సార్లు లంచ్కి వెళ్తారు. మీరు ఫోటోషూట్ ఉంది, ఫోటోషూట్కి ఇన్నే ఉండండి, ఎవరు బయటకు వెళ్ళకండి. సార్లు లంచ్కి వెళ్తారు. ఓకేనా సార్? లంచ్ తర్వాత ఫోటోషూట్ పెట్టుకుందాం. లేట్ అవుతుంది, సార్లు లంచ్కి వెళ్తారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
నిలిచిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా
చేసినట్టే అవుతుంది. కాబట్టి అందరము ఎప్పటికి ఇదే విధంగా కలిసి ఉండాలి. నాకైతే కొంచెం జర బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇంతమంది ఇంకా ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉంది 20 years తర్వాత అందరినీ కలవడం. మళ్ళీ ఇలాంటి టైం వస్తుందని అసలు అనుకోలేదు. కొంచెం ప్లాన్ చేస్తున్నాను కానీ ఈ రోజుకి వర్కౌట్ అయింది. చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ అ లాట్. ఓకే, 10th ఏ సెక్షన్ అన్నమాట. అందరికీ తెలుసో తెలీదో గుర్తున్నాను. అయితే నేను ఈ సమ్మేళనము వేదిక చేసుకొని మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. ఒకనొక టైంలో అప్పుడు లాక్డౌన్ మా సార్ ఎక్స్పైర్ అయ్యారు. అయితే నాకు రిలేషన్స్ తరపున కూడా ఏమి హెల్ప్ లేకపోతుండే. అయితే బాలకృష్ణ వచ్చి ఆ లాక్డౌన్ టైంలో మార్నింగ్ 4 o'clock 5 o'clock అప్పుడు వచ్చి మా అమ్మని, నన్ను, మా పిల్లల్ని మా ప్రాంతం నుంచి నిజామాబాద్ తీసుకొచ్చాడు. ఆ విషయం నేను లైఫ్ టైం అసలు మర్చిపోలేను. అది బాలకృష్ణకు మాత్రమే. థ్యాంక్ యూ లైఫ్ టైం నీకు రుణపడి ఉంటాను. ఇలా అందరం ఎప్పుడైనా ఏదో ఒక కష్టంలో, మనీ అసలు మ్యాటర్ కాదు. ఎవరికైనా ఏదైనా కష్టమైనప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి సపోర్ట్గా నిలబడ్డాడు అనుకోండి, అది మించిన ఇంకా వేరే సపోర్ట్ లేదు. అలా నాకు ఫ్రెండ్స్ మా గ్రూప్లో నన్ను యాడ్ చేసుకొని అందరు మోటివేట్ చేస్తూ నేను ఇప్పుడు ఒక వీక్ పొజిషన్, ఒకప్పుడు నేను బ్రతకలేను, చనిపోవాలి, 3 పిల్లల్ని నేను ఎలా పోషిస్తాను అనుకున్న సమయాన్ని ఇప్పుడు నేను మాత్రమే మా పిల్లల్ని, మా అత్తమ్మని, మా మామయ్యని, నేను మా అమ్మ, మా నాన్నని కూడా చూసుకునే అంత అంటే నమ్మకము, ధైర్యం అనేది ఉంది. శాలరీ తక్కువైనా కానీ ఆ ధైర్యంతో నేను ఇంకా ముందుకు వెళ్ళి నా ఫ్యామిలీని చూసుకుంటానన్న నమ్మకము వచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా బాగానే సపోర్ట్ చేశారు. విజయ, హరిప్రియ, గౌతమి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ రా మరొకసారి. అదే స్ఫూర్తిదాన్ని ముందుకెళ్ళాలి. మైక్ దగ్గర పెట్టుకున్నాం. విడలేమంటూ విడుకోలటూ వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రానికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచీలోన ముండిపై వేసిన పేపర్ ఫ్లైట్లు, రాధాజల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శివాని పెట్టిన చెలు, కైలాష్ కూసిన కాకి కుట్రలు, పిలిచిన జొలపు, మరపురాని తిరిగి రాని గుర్తులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలతో ఊరుకోండి. మీ అంటే మాకు కూడా సరదాలేంటి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బోటని మసరు పొరుగుండు పైన బోలేడు జోకులు, రాగిని మేడము రూపురేఖ పైన గ్రూపు సాగులు, సుబ్బయ్య మాస్టరు గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. అందుకని మేమందరం కూడా స్పెసిఫిక్గా మేము మా బ్యాచ్ కోసం అని చెప్పేసి కూడా వచ్చాము. అందులో నాకు అందరినీ కూడా మీట్ అవ్వడానికి. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ 20 years తర్వాత మా ఫ్రెండ్స్ తోటి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్. మీరందరూ లోకల్లో ఉంటారు కాబట్టి మీ అందరికీ ఒకరినొకరు కలవడానికి అని మాట్లాడుకోవడానికి కాబట్టి దేనికైనా మీకు టైమింగ్ ఉంటుంది. వీ కాంట్ గో త్రూ యాజ్ లైక్ యూ. 20 years తర్వాత అయినా మమ్మల్ని అందరినీ టుగెదర్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. I hope so. We will continue the group. And 5th anniversary also we will celebrate together along with our families. It's a request. We hope so. సరే
ఈ కార్యక్రమము ఇంతటితో ఒకసారి వీటి వినండి. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. తర్వాత ఈ ఛాన్స్ మిస్ అయిపోయినాక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే దారిలో మధ్యలో అయ్యో నేను మాట్లాడకపోతుంది అనే ఫీలింగ్ మాత్రం మీరు పెట్టుకోవద్దు. శ్రవణ్ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇవ్వు. అందరికీ మద్దతు ఇచ్చేసి సపోర్ట్. సొసైటీ అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదుగురు వస్తారు నాకు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే నా ఇంట్లో ఏదైనా చిన్న జరిగినా ఒక ఐదుగురు ఆరుగురు వస్తారు. నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మరి కానిస్టేబుల్ బ్యాచ్లో ఉన్నా ఎస్ఐ బ్యాచ్లో ఉన్నా చిన్న ఎగ్జాంపుల్ బ్యాచ్మేట్ అంటే కొన్ని ప్రెజర్స్ తట్టుకోలేక మధ్యకాలంలో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే మా బ్యాచ్ అందరం కలిసి తల చేస్తే 25 lakhs అయింది. అంటే ఏం చేస్తే 25 lakhs వాళ్ళ కుటుంబానికి ఇవ్వచ్చు. సో నేనేం కొత్తగా చెప్పట్లేదు. మేము ఆల్రెడీ వేరే వేరే వాట్సాప్ గ్రూప్ల ద్వారా వేరే వేరే ఫ్రెండ్ సర్కిల్లో నేను చేస్తున్న అది సహాయం కాదు, అది మనం చేసే ఒక యూనిటీతోటి చేసే ఒక మన కుటుంబానికి ఇచ్చే ధైర్యం మాత్రమే. సో అటువంటివి కూడా ఒకటి ఫామ్ చేద్దామని చెప్పేసి నేను ఒక 1 month బ్యాక్ ఒకసారి ఆర్గనైజర్స్ అందరితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో దీనికి ఈరోజు టైం ఎక్కువ తీసుకుంటానని నేను నా స్పీచ్లో కూడా చెప్పలేదు. సో ఏం లేదు, అందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది. మనం ఒక మంత్లీయా ఇయర్లీయా సమ్ అమౌంట్ అనుకొని దాన్ని కలెక్ట్ చేసుకుని సో ఈరోజు అయితే మనం ఈ ప్రోగ్రానికి ఎంతమంది ముందుకు వచ్చి సక్సెస్ చేసిందో అట్లా ఇయర్లీ మనం కొంత అమౌంట్ వేసుకుంటే ఆ సంవత్సరంలో ఎవరికైనా గర్ల్స్ కావచ్చు లేకపోతే బాయ్స్లో కావచ్చు ఎవరికైనా ఇబ్బందులు జరుగుతాయి. సరే మనతో ఎక్కువ అమౌంట్ అనేది కలెక్ట్ కాకపోవచ్చు, 5,000 కానీ 10,000 కానీ. సో అది ఇవ్వడానికి మరి మనం వెళ్దామని చెప్పేసి ఒక 20-30 మంది ఇంటికి కావచ్చు, మీరు బాధలో ఉంటే మీ హాస్పిటల్ కావచ్చు. సో అటువంటి మనం ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అదొక ధైర్యాన్ని ఇస్తుంది. మీరు కూడా మీ దాంట్లో ఒకరిద్దరు లీడ్ చేసుకొని బాలుతోటి కానీ జీవంతులు కానీ టచ్లో ఉండి ఇది ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఇంతమంది కలుసుకోము, మళ్ళీ ఆలోచనలు మనం వ్యక్తం చేసుకోము. సో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. దానికి ఒక అకౌంట్ అనేది ఉండాలి, జాయింట్ అకౌంట్ ఉండాలి. ఎవరెవరు ముందుకు తీసుకెళ్తారు అనేది డిస్కషన్ చేద్దాం. వాళ్ళు ఒక 5-6 ఉంటారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. మనం కూడా సలహాలు ఇద్దాం. అంటే నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాను, మీరు కూడా సలహాలు ఇవ్వండి వాట్సాప్ గ్రూప్లో. దీన్ని సక్సెస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమౌంట్ అనేది ముఖ్యం కాదు, మనం ఇచ్చే ధైర్యం ముఖ్యం మనకు. కాబట్టి అందరూ కూడా దీన్ని అంటే లైట్గా తీసుకోకండి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, ఆలోచించండి. మీరు కూడా దానికి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి 50,000 రూపాయలతోటి డ్రెస్సులు కొనుగోలు చేస్తాం. డ్రెస్సులు కొనుగోలు చేసేసి దసరా పండుగకి ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి పంచుతాం అన్నట్టు. అంటే అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వం మేము. ఆ అమౌంట్ తోటి డ్రెస్సులు అనేది కొనేసి తీసుకొచ్చి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పేదవారికి పంచుతాం అన్నట్టు. ప్రతి సంవత్సరం అది మా యొక్క లక్ష్యం అన్నట్టు. ఎవరు కూడా పండగ నాడు డ్రెస్సులు లేకుండా మనం కూడా ఎట్లా ఆనందాన్ని షేర్ చేసుకుంటాం. దసరా పండుగకి అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటాము. అలా ఎవరు కూడా బట్టలు కొనకుండా ఉండకూడదు అని చెప్పి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకన్నా డొనేట్ చేస్తూ ఉంటాము. సో నేను కూడా ఏం చెప్పానంటే మన శ్రీకాంత్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం అది 1,000 రూపాయల 2,000 రూపాయల 3,000 రూపాయలు అనేది ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు 2,000 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. సో ఒక్కసారి కలెక్ట్ చేసుకొని ఆ డబ్బును అమౌంట్ పరంగా కావచ్చు, ఇంకేదన్నా ఏదో వస్తువు పరంగా అయినా ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే మన యొక్క బ్యాచ్కు ఏదో ఒక రోజు మంచి గుర్తింపు వస్తుంది. ఆ బ్యాచ్కు ఒక మంచి పేరు కూడా రెడీ చేద్దాము. ధన్యవాదాలు. నెల ఒక 500 రూపీస్తోని
స్టార్ట్ చేస్తాం. ఆ గ్రూప్ ఇప్పుడు 180 మెంబర్స్తో రన్ అవుతుంది. ప్రతి నెల గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఖచ్చితంగా 50 కానీ 100 కానీ 200, ఇప్పుడు మనం అందరం అనుకుంటాం ఇయర్లో అంటే 1000 రూపీస్, అలా 1000 కాకుండా ఎవ్రీ మంత్ 50 రూపీస్ అయినా పర్వాలేదు, 100 రూపీస్ అయినా పర్వాలేదు. మనలో ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉన్నాం. 100 మెంబర్స్ ప్రతి ఒక్క మెంబర్ కూడా 100 వేసినా కానీ మంత్లీ 10,000 రూపీస్ అవుతుంది. ఆ 10,000 రూపీస్ని మనం చేసి మన దాంట్లో ఎవరికైనా నీడెడ్ ఉన్నా కానీ, ఇంకెవరైనా చిల్డ్రన్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటారు, చాలామంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువుకోవడానికి డబ్బులు ఉండేవి, బుక్స్ ఉండేవి, బ్యాగ్స్ ఉండేవి. ఆ రకంగా మన దాంట్లో ఎవరికైనా తెలిస్తే వారు కనుక మనకు చెప్తే మన వాళ్ళ ద్వారా గ్రూప్లో ఉన్న అందరు ఒపీనియన్ తీసుకొని ఈ మంత్ మనకు వచ్చిన కలెక్షన్ ఒక 10,000 అనుకోండి. ఆ 10,000 రూపీస్ తీసుకొని దీని ద్వారా ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే మనం నిజామాబాద్లోనే కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి. అంటే మనకు తెలియదు మారుమూల గ్రామాలు, పల్లెలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఏదైనా స్కూల్కి కానీ ఏదైనా అవసరం పడితే అందరం వస్తారు గ్రూప్లో డిస్కషన్ చేసి వారికి ఇస్తే బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఇట్లా 500 ఆ రకంగా కాకుండా చిన్నగా ఆలోచిద్దాం. చిన్నగా ఒక 100 నుంచి స్టార్ట్ చేసి ఎవరికి వచ్చినంత వాళ్ళు 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు. ప్రాబ్లం ఎప్పుడైనా పెద్దగా వస్తే 5,000, 10,000 కూడా ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. కానీ అందరూ కూడా మనం ఒక సపోర్ట్ ఉండి ప్రతి ఒక్క మెంబర్ దానిలో ఉండే దగ్గర చూసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని ఆలోచించి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా దానిలో ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అయితే ఐ థింక్ దిస్ ఈస్ అ రైట్ వే, హెల్పింగ్ హ్యాండ్. దాని తర్వాత డబ్బులు అనేది ప్రతి ఒక్కరు ఇవ్వలేరు. అమ్మాయిలు అంటే డెఫినెట్గా వాళ్ళ హస్బెండ్స్ పర్మిషన్ కావాలి. సో దాన్ని కలెక్ట్ చేసేదానికి కూడా ఒక వే ఆఫ్ ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లో చిట్టి రూపంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కడతారు. అదే ఒక బెనిఫిట్ కోసం మన దగ్గర వేసి ఆ బెనిఫిట్ని మనము ఇలా యూజ్ చేద్దాం. ఎవరికైనా ఇచ్చే విషయంలో ప్రతిసారి నెలకు 1000 రూపాయలు అంటే ఇట్స్ శాలరీలో నుంచి ఇవ్వడే అందరు పే చేయలేరు నాకు తెలిసి 100%. సో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది వాడికి ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టిద్దాం. మీరు పెట్టే ప్రతి గ్రూప్లో మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వేకెన్సీ తెలవాలి. దానికి మనలో సూటబుల్ అయిన క్యాండిడేట్ని అక్కడ మనం పెట్టాలి. దెన్ ఇంకొక్కడికి సమస్య రాదు. ఇంతకుముందు కరోనా లాంటి ఎన్నో వచ్చిపోయినాయి, ఇన్ ఫ్యూచర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ అండ్ బీ అలర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మెసేజ్ అయిపోతానంటే వాళ్ళకి ఈ పేషెంట్కి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మినిమం 500 to 1000 రూపీస్ సెండ్ చేయమని చెప్తారు. సో వాళ్ళు తోచినంత సహాయం చేస్తారు అన్నట్టు. దాంట్లో ఒక మెంబర్షిప్ అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ సార్ చెప్పినట్టు మనం కూడా ఒక 2003, 2004 బ్యాచ్ సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకుంటే అది బాగుంటుంది. కాబట్టి అది మంచి ఆలోచన. కూడా అందరికీ మీకు ఏమేం చేయాలో ఏం చేయొద్దో అందరికీ మీకు తెలిసిపోయింది. సో కంప్లీట్గా ఇంకొక 25-30 ఇయర్స్ మీ హ్యాండ్లో ఉంది. ఏం చేయాలనుకుంటున్నారో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అందరికీ వస్తుంది.